ఈ వీడియో అయితే కొంతమంది మగవాళ్ళ కోసం పక్కనోడు పెళ్ళాం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా కష్టపడుతున్నప్పుడు అబ్బా నా పెళ్ళాం అయితే నేను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని ఇలా కష్టపెట్టేవాడిని కాదు అనేసి అంటారు. అయ్యా నాకు ఒకటి అర్థం కాదు, నీకు ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది కదా, మరి ఆ పెళ్ళాం కూడా బట్టలు ఉతుకుద్ది, బజాలు తోమిద్ది, వంట చేసిద్ది, ఇల్లు వాకిలి ఊడ్చిద్ది. మరి నీ పెళ్ళాంది కష్టం కాదా? అదేదో మరి పువ్వుల్లో నీ పెళ్ళాన్ని పెట్టి చూసుకోవచ్చు కదా, పక్కనోడి పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే. ఫస్ట్ నీ పెళ్ళాన్ని చక్కగా చూసుకో, తర్వాత పక్కనోడి పెళ్ళాన్ని చూసుకుందో కానీ. నీకు అర్థం కాదు ఒక విషయం ఏంది చెప్పనా, నువ్వు పక్కనోడు పిల్లాన్ని చూసుకోవాలనుకుంటావు, ఇంకో పక్కనోడు నీ పిల్లాన్ని చూసుకోవాలనుకుంటాడు. అది నీకు అర్థం కాదు. ఇంట్లో ఎంత మంచి పిల్ల ఉన్నా కూడా అది పాచిపోయిన ముఖం లెక్కనే కనిపిస్తుంది మీకు. పక్కనోడు పిల్లం ఎంత పాచిపోయిన ముఖం అయినా సరే బిర్యానీ లెక్క కనిపిస్తుంది మీకు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పటికైనా నీ కష్ట సుఖాల్లో తోడుండేది నీ పిల్లం మాత్రమే. పక్కనోడు పిల్లం వచ్చి చేయదు. రేపు నీకు రోగం వచ్చి పక్కన పడితే పక్కనోడు పిల్లం వచ్చి చేయదు, నీ పిల్లమే చేస్తుంది నీకు. ఇది ఒకటి మర్చిపోకు. నీ ఇంట్లో నీ పిల్లం ఉన్నంత వరకే నీకు విలువ. ఇది ఒకటి గుర్తుపెట్టుకో.